అందరికీ నమస్కారం. గ్రహ సందేశాలు ఛానల్ కి స్వాగతం. సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు ఒక స్త్రీ వల్ల వేడుకలా ఉంటుంది. మీకు నచ్చిన స్త్రీతో ఈరోజు మీరు బయటకు వెళ్తారు మరియు వారితో సినిమాలకు వెళ్ళి జాలీగా గడుపుతారు. ఆ స్త్రీ వల్ల రోజు చివరిలో ధనలాభం కూడా జరగవచ్చు, శుభం కలుగుతుంది. వ్యాపారస్తులు నష్టాలు చవి చూస్తారు. అంతేకాకుండా మీరు వ్యాపార అభివృద్ధి కొరకు ధనాన్ని ఖర్చు చేస్తారు. అర్హులైన వారికి వివాహ ప్రస్తావనలు ఉంటాయి. ఇక ఈరోజు కేవలం కావాల్సినవి చేసేందుకు రోజంతా తీరిక లేనంత బిజీగా గడుపుతారు. మీ స్వీట్ హార్ట్కి మీ భావాన్ని ఈరోజే అందజేయాలి, రేపైతే ఆలస్యం అయిపోతుంది. ఈరోజు ఈ రాశి వారికి ఆరోగ్యకరంగా మంచిగానే ఉంటుంది. మీ బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తారు. కుటుంబ సభ్యులు చెప్పినటువంటి దాని గురించి మీరు బాధపడవద్దు. మీ సోదరులతో ఏకీభావం కుదరదు. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. ఈరోజు చూసినట్లయితే కొన్ని ఆర్థిక విషయాలలో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారము మీద దృష్టి పెడతారు. శత్రు బాధలు అయితే ఉండవు. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. శుభవార్తలు అందుకుంటారు. ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. కుటుంబ పరిస్థితి చాలా వరకు చక్కబడుతుంది. మహిళలకు ఆస్తి లాభం ఉంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమం సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. బంధువులు స్నేహితులతో అభిప్రాయ భేదాలు ఇంటాబెట మరింతగా ఒత్తిళ్లుంటాయి. మీ చుట్టూ నివసించేటటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. రోజు చివరిలో పెద్ద ఆఫర్లు ఉండవచ్చిన. ఉద్యోగంలో అధిక పని కారణంగా బాధపడుతూ ఉంటారు. సోదరులతో మద్దతు అనేది లభిస్తుంది. వినోదాత్మక ప్రయాణం కుటుంబంతో కూడా పరిగణించబడుతుంది. యువత స్నేహంలో ఎక్కువ మెజారిటీ అనేది ఉంటుంది. పెద్ద ఖర్చులు ఉండవచ్చును. డబ్బును తొలగించడానికి కొత్త ఆదాయ వనరులు పెరగడం అనేది జరుగుతుంది. ఈరోజు చూసినట్లయితే కొంతమంది వ్యాపారస్తుల ప్రయాణం మంచిగానే ఉంటుంది. విద్యార్థుల దృష్టి వారి అధ్యయనాల నుండి పరధ్యానంలో ఉంది. భయాన్ని ఎదుర్కొన్నప్పుడు ప్రయత్నాలు కొనసాగించాల్సిన అవసరం ఉంది. లక్కీ సంఖ్య 28, లక్కీ కలర్ ఆవాలు. పరిహారంలో మనం చూస్తున్నట్లయితే చక్కగా రామాలయాన్ని దర్శించండి మరియు రామనామ స్మరణము చేయటం వలన మీకు దోషాలు పరిహారం అవుతాయి. అంతా శుభప్రదంగా గడిచిపోతుంది. అక్కడ ఉన్నటువంటి 7 బ్రాహ్మణులకు మీరు నవధాన్యాలను పంచిపెట్టడం ద్వారా మీకున్నటువంటి దోషాలు పరిహారం అయిపోతాయి. మీకు ఇక అంతా శుభమే కలుగుతుంది. ఇక పశుపక్షాదులకు మంచినీటిని ఏర్పాటు చేయండి. దోషాలు పరిహారం అవుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.